అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆస్ట్రో సెంటర్కి అందరికీ కూడా ఆహ్వానం అండి. ఈరోజు మన వీడియోలో సంతాన దోషం తొలగటకు ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను. మీరు నా చేత వాస్తు కానీ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ముహూర్తాలు కానీ ఏమైనా చెప్పించుకోవాలనుకున్నట్లయితే ఈ కింద చూపిస్తున్నటువంటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు సంబంధించిన పూర్తి వివరాలను చెప్పినట్లయితే ఫోన్ కాల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తాను. మీకు ఏమైనా రిటర్న్గా చెప్పవలసి వస్తే అంతా కూడా వాట్సాప్ ద్వారా మీకు సమాచారాన్ని పూర్తిగా కూడా అందిస్తాము. అదేవిధంగా ఏ సర్వీస్ అయినా కూడా ఆ ఫీజు వచ్చి 299 రూపీస్ అండి. ఇకపోతే సంతాన దోషం తొలగటకున్న చిన్న పరిహారం ఏంటి అంటే, ఈరోజు శ్రావణ మాసంలో శుద్ధ పంచమి, దీన్ని నాగ పంచమి అంటారు, గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున ఎవరైతే సంతానము అంటే లేకుండా బాధపడుతూ ఉంటారో, అందున పుత్ర సంతానము కోరుకునేటటువంటి వారు, ఏ సంతానమైనా కూడా కోరుకోవాలి అనుకునేటటువంటి వారు, అదేవిధంగా సంతానానికి కొన్ని వ్యాధులతో బాధపడుతూనో కొన్ని డిసీజెస్తో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, పిల్లలు మాట వినకుండా మందబుద్ధిగా ఉండి చెప్పిన మాట వినకుండా ఉంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరి కొరకు ఈ యొక్క తల్లులైనటువంటి వారు, లేకపోతే తండ్రి అయినా సరే చేయొచ్చు. ఈ యొక్క కాళీయ మధ్యన కృష్ణుని యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే చిన్న బొమ్మ అయినా సరే అందుబాటులో దొరికితే వాటికైనా సరే పెట్టుకోవచ్చు. లభ్యం కాని ఎడల బాలకృష్ణుడినే పెట్టుకుని కాళీయమర్దన స్వరూపంగా భావన చేసి మీకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలతోటి, తులసితోటి, పుష్పాలు తులసితో అయినా సరే పూజించి ఆ స్వామికి వెన్నని నైవేద్యంగా సమర్పించి హారతిచ్చి అగరవత్తులు తిప్పి దీపారాధన చేయవచ్చు. అవన్నీ చేయలేకపోయినా కూడా కాళీయమర్దన చిత్రపటాన్ని తులసి పెట్టుకుని ఒక 2 అగరవత్తులు తిప్పుకొని చిన్నగా హారతిచ్చి స్వామికి ఈ యొక్క వెన్నని మాత్రం నివేదన చేయడం అనేది చాలా ముఖ్యం. నివేదన చేసి నమస్కారం చేసి కృష్ణాష్టకాన్ని పఠించడం, లేనటువంటి వాళ్ళు నమో కృష్ణాయ మంత్రజపాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే కృష్ణ మంత్రజపాన్ని 108 సార్లు, ఓం నమో శ్రీకృష్ణాయ అని 108 సార్లు చేసుకుని, లేదంటే కృష్ణాష్టకాన్ని 8 సార్లు చదవగలిగే వాళ్ళు చదవండి. భక్తిలో మనసులో ధ్యానం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకుని స్వామికి అందుబాటులో ఉన్న కృష్ణాలయానికి వెళ్ళి, లేకపోతే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. తర్వాత ఒకరికి తాంబూలాన్ని సమర్పించండి. మీకు దగ్గరలో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వారికి ఒక పండు, అదేవిధంగా కొద్దిగా వెన్నని సమర్పించి, లేకపోయినట్లయితే నమస్కారం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్. మీకు పరిహారం కావాలనుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.